హల్లెలూయా. అప్పుడు నీ పిల్లలు ఎవరెవరికో చెప్పరు, అమ్మా నేను ఇలా చేయాలను నాన్న, నాకు ఈ ఆలోచన వచ్చింది నాన్న, ఏం చేయను అని వాళ్ళు, నీ పిల్లలు, నీ అమ్మాయి నీతో పంచుకుంటుంది, మీ అబ్బాయి నీతో పంచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆ కుటుంబము స్థిరపరచబడుతుంది. ఇప్పుడు అది ఎలాగ అయిపోతుంది అంటే, పైన చూడండి, వారు 14వ వచనం చివరి మాటలో అమ్మా తర్వాత వనములు వేసి వాటి పండ్లను అందరూ నాతో కలిసి చెప్పండి, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వనములు వేసి వాటి పండ్లను, మరి వనములు వేసి వాటి పండ్లు తింటానంటున్నారు. మేము ఏదో పళ్ళు వేసుకునే వాళ్ళు లేదా తోటలు వేసుకునే వాళ్ళ గురించి కాదు ఇది. ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చినటువంటి 4 సెంట్లున్నర స్థలంలో మందిరం మొత్తం కట్టేశాం. స్థలం లేదా అక్కడ చెట్టు వేసుకుందామంటే, అక్కడ మా ఏరియాలో మామిడి పండ్లు బాగా పండుతాయి, సీతాఫలాలు బాగా పండుతాయి. మరి అలాగంటే తేలేదని అనకండి, ఇప్పుడు ఇంకా లేవు, అక్కడ ఇంకా రాలేదు. అయితే మరి ఆ కాయలు తిని మనం బ్రతుకుతామని కాదు. ఆమేన్. హల్లెలూయా. మనలను దేవుడు మనల్ని ఆశీర్వదించి, అంటే భార్య భర్తలను ఆశీర్వదించి వారి గర్భఫలాలను దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఆ గర్భఫలము ద్వారా వచ్చే ఫలము నువ్వు తింటావు. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ పిల్లలే గర్భఫలం కదా, వాళ్ళు తింటామా? అది కాదు. ఏంటంటే నీ గర్భఫలము ద్వారా వచ్చినటువంటి ఆ బహుమానాలు లోకములో చూస్తున్నప్పుడు అనేక మంది చూస్తారు మన పిల్లల్ని, అనేక మంది మన పిల్లలను గమనిస్తూ ఉంటారు. అలాగూ గమనించినప్పుడు వారి గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తున్నప్పుడు, వారి గురించి ఒక మంచి విలువైన మాటలు చెప్తున్నప్పుడు, యథార్థవంతులు వారి తల్లి తండ్రి అలాంటి వాళ్ళే. ఇదిగో ఈ పిల్లలు కూడా ఎంత భక్తిపరులో, ఎవరిని తృణీకరించరు, ఎవరికి గర్వంగా ఎవరిని ఎదుట ప్రవర్తించరు, ఎంత తగ్గించుకుంటారో పిల్లలు, మంచి మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు అని వారు చెబుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఏం దొరుకుతుంది? మంచి ఫలాలు భుజించడం అంటే అది. ఆమేన్. హల్లెలూయా. మన పిల్లల ద్వారా వచ్చేటువంటి ఆస్తి కాదు. ఇప్పుడు చదివించేసి బీటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు చదివించేస్తున్నారు. తప్పుగా కాదండి, చదివించండి, ఇబ్బంది ఏం లేదు, మంచిదే. కానీ చదివించిన తర్వాత దానికి ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు అంటున్నారు ఈ మధ్య. ప్యాకేజ్ ఎంతరా అంటే ఎంత ప్యాకేజ్ అంటే 3 లక్షలు 4 లక్షలు అంటున్నారు. ఆ 3 లక్షలు 4 లక్షలు సంవత్సరానికి డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? మీరు కట్టిన ఫీజు కూడా రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొప్పలు పోయి తిప్పలు తెచ్చుకోకండి. నేనేమంటానంటే, దేవుని వాక్యమందు గనక మనము పెంచగలిగితే, హల్లెలూయా, వాడు బాగా ఫలించి పెద్దవాడే డబ్బు సంపాదిస్తున్నాడే కానీ డబ్బు సంపాదించేటువంటి మార్గంలో వేవేవో చేస్తున్నాడు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి నీకు అపకీర్తి తెస్తున్నాడు. నీ వాడిని బాగు చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ వాడు నీ పేరును మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. కానీ నేనేమంటానంటే, దేవుని యందు భయమును భక్తిని కలిగి దేవుని యందు విశ్వాసములో నీ పిల్లలను నీవు నీ కుటుంబమును పెంచగలిగితే, కుటుంబారాధన ప్రతిరోజు చేయగలిగితే, వాక్యము చదవగలిగితే, పిల్లలను ప్రతిరోజు వాక్యాన్ని చదివించగలిగితే, ఇదిగో నీవు నీ ఇంటిలో నుండి, దేవుని దృష్టిలో నుండి నీ ఇల్లు పిరికివేయబడదంటాను నేను. ఆమేన్. హల్లెలూయా. దేవుని దృష్టిలో నుండి నీ ఇల్లు పెరికివేయబడుతుందంటే ఆత్మీయ జీవితం సరైన మార్గంలో లేకపోవడం. కుటుంబాలు పెరికివేయబడుతున్నాయి. కుటుంబాలే కాదు, జీవితాలు పెరికివేయబడుతున్నాయి. అప్పుడే నీవు రెండవది నీ సంఘములో కూడా నీవు ప్రేమ చూపించేవారుగా ఉంటావు. అమ్మా, నీ పక్కన ఏదైనా ఒక విశ్వాసి, నా పరిస్థితి బాలేదమ్మా, ఈ ప్రార్థన చేయండి, నాకున్న ఇబ్బంది ఇదమ్మా అని నువ్వు చెప్పగలిగేటువంటి మనస్సు ఆవిడికి వస్తుంది. ఆమె నా మాట అర్థమవుతుందండి? నీ ఇంట్లో నీ పిల్లలు చెప్పే మాట విని
నీ పిల్లలకు నువ్వు సలహా ఇచ్చి వారిని నీవు ఐక్యతగా ఉండి ఇంటిలో నీ భర్తకు నువ్వు లోబడి నీవు నీ భర్త కలిసి చేసేటువంటి పనులు అది ఆశీర్వాదకరంగా మలిచినప్పుడు ఆ కుటుంబం ఒక దీవెనకరంగా ఉంటుంది. అదే దీవెనకరమైన నీ జీవితాన్ని మందిరంలోనికి తెస్తే ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే, వారు నీ పక్కనున్న వారు నిన్ను చూసి నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, నా పరిస్థితి ఇలా ఉంది అని పక్క వారు చెప్పుకుని ఒకరికి ఒకరు సంఘములో కూడా ఐక్యత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసి చేతరించుకోవడం కాదు, నిన్ను చూసి హేళనగా కాదు. నిన్ను ఇక్కడ బాగానే మాట్లాడతారు, బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం హేళనగా మాట్లాడేటువంటి మనస్తత్వాలు అప్పుడు ఉండవండి. ఇక్కడ బాగానే ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఇలాగంటది అలాగంటది, ఇలా చేస్తుంది అలా చేస్తుంది అనేటువంటి వెకిలి మాటలు, ఎబ్బెట్టికరమైన మాటలు బయట ఉండవిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నీ ఇంటిలోనూ స్థిరమవుతావు, సంఘములోనూ స్థిరపడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతకు ముందు మనము ఏ పరిస్థితులు మనకు ఆత్మీయ స్థితిలో నడిపించడానికి లేదా నడవడానికి ఇటు యోగ్యత లేదా ఇటు భాగ్యము ఉండేది కాదు. కానీ రాను రాను దేవుడు మనకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు, మంచి దైవ సేవకులను మనకి ఇచ్చాడు. మనము నేర్చుకుని స్థిరపడగలిగితే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇలాగే మనకున్నట్లుగానే ఒక 10 సంవత్సరాల క్రితం మనకు ఒక మంచి సహవాసం ఉండేది కాదు, లేకపోతే మనము చక్కగా ఇలాగ ఐక్యతగా ప్రార్థన చేసేటువంటి పరిస్థితులు అప్పుడు లేవు, ఒక 15-20 సంవత్సరాల క్రితం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే బైబిల్లో కూడా మనం చూస్తే మన పూర్వీకులు దేవుడైన యెహోవా నామములోనే ప్రార్థన చేసేవారు. ఆమేన్. దేవుడైన యెహోవా నామములోనే ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన కాస్త దేవుడు ఎంత కృపగలిగిన వాడంటే, ఇలాగున అంటే ఈ మాట నేను చదువుతున్నప్పుడు, ఈ మాట చదువుతున్నప్పుడు నాకు వచ్చినటువంటి మాట ఇది. ఇంతకు ముందు మనము ఆయన రాజ్యములో మనము స్థిరపడాలి, ఆయన రాజ్యములో మనల్ని నాటాలి అంటే దేవుని ఆలోచన ఏంటంటే, ఒక తండ్రికి కొడుకుకి, ఒక తల్లికి కూతురికి ఉండేటువంటి ఈ బాంధవ్యాన్ని లేదా ఈ ప్రేమను, ఈ ఐక్యతను దూరముగా ఉన్నటువంటి పరిస్థితులు చూసాము. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ దూరమైన ఈ పరిస్థితి కాస్త దగ్గరికైతే వారి హృదయంలో ఉన్నటువంటి, వారి మనస్సులో ఉన్న ఆలోచన హృదయపూర్వకంగా చెప్పేటువంటి స్వేచ్ఛాభావము కల్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆలోచన చేసి మనము ప్రార్థన చేయడానికి తండ్రి, అబ్బా అని పిలిచేటువంటి యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎంత చాలిమంతుడు కదండి, యేసయ్య ఎంత ప్రేమ చూపేటువంటి దేవుడు కదా. ఇప్పుడు ఒక తండ్రి కొడుకుని ఎలాగ అడుగుతాడో, ఒక తండ్రి ఒక కొడుకుని ఎలాగ చొరవ చేసి లేదా ధైర్యం చేసి ఆ దగ్గరికి వచ్చి మాట్లాడతాడో, అలాగూ ప్రార్థన చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చొరవ చేసి ప్రార్థన చేసేటువంటి అవకాశం ఉన్న నీవు, తండ్రి అని చెప్పడానికి యోగ్యత కలిగిన నీవు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుడిని అడిగితే దేవుడు నిన్ను బహుగా ఫలించేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఒక ఘనమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను పెరిగి వేయడానికి కాదు, ఈ రోజు నిన్ను బ్రతికించింది. హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, ఆయన రాజ్యములో నిన్ను వారసునిగా చేయడానికి, ఆయన రాజ్యములో నిన్ను గొప్పగా చేయడానికి, ఆయనతో పాటు నిన్ను చూడాలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దేశంలో నీవు తరబీదు పొందగలిగితే ఆమె ఇందాక మనం చేస్తాం కదా, మన దేశం కొరకు ప్రార్థన, మన దేశం కొరకు చేసిన ప్రార్థన కాస్త ఎలా మారాలి? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక తండ్రి కొడుకులు చూపేటువంటి ప్రేమ తండ్రి దగ్గర మనము చూపించాలి. ఇప్పుడు దేశం కోసం చేసినటువంటి ప్రేమ మన పరలోక రాజ్యము కొరకు ప్రార్థన చేయాలి. అందుకని అక్కడ యెరూషలేము క్షేమము కొరకు మనము
ప్రార్థన చేయాలి. మన ఆలోచన అంతా అక్కడే ఉండాలి. మనము దేవుని రాజ్యంలో చేరాలి, తండ్రితో మనం సన్నిహితంగా ఉండాలి. అప్పుడు నీవు నా దేవుడి నిన్ను నాటిన ప్రాంతంలో ఫలించేలాగా చేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో నీ పిల్లలను ఫలించేలాగా చేస్తాడు. నీ యజమానిని నీ ఇంటిలో ఫలించేలాగా దేవుడు చేస్తాడు. నీ భార్యను నీ ఇంటిలో ఫలించేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, సంఘములో మనందరినీ ఫలించేలాగా మన ఫలాలు చూసి, ఇదిగో దైవజనుడు కన్నీరు కారుస్తున్నటువంటి ఈ యొక్క కన్నీరు నీ కుటుంబంలో వచ్చేటువంటి ఫలమే. ఆమేన్. దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనం అందరము సంతోషిస్తే దేవుడు చూసేటువంటి ఆనందం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పొందుకోవాలి అనుకుని కోరుకుని మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం నెరవేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలు కూడా ఫలించాలంటే నీ కుటుంబాన్ని నీవు ఫస్ట్ సరిదిద్దుకోవాలి. తర్వాత సంఘములో నువ్వు స్థిరపరచబడతావు. దేవుడు నిన్ను ఏర్పరిచిన స్థలంలో పెరికి వేయకుండా ఆయన బహుగా ఫలించేలాగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. చిత్రమ చేతులకి హల్లెలూయా. దేవుని రాజ్యములో మనం నాటపడాలంటే ఈ రాజ్యములో దేవుని సంఘములో స్థిరముగా నాటపడాలి. కుటుంబంలో ఎవరి పాత్ర వారు పోషిస్తూ దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా జీవించకూడదని అనేక విషయాలు దేవుని దాసుల ద్వారా మనం వినడానికి దేవుడికి చూపారు. అందుని బట్టి నేను ప్రభువు స్తుతిస్తూ దైవ సాగుకు మరొకసారి పరిచయం చేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. దయచేసి చిన్న మాట మీరు ఫ్రెండ్తో ఫిలప్ చేయండి. మీరు వెనకాల వచ్చినటువంటి మీరు జరగండి అంటే ఓ అట్లా జరుగుతారు. జరగండి ఎంతకు జరిగింది, మీరు అంతకు జరిగింది వచ్చేయండి. ప్రహరీ పక్కకి వచ్చేయండి, గోడ పక్కకి రండి. అదిగో నేను చెప్పాను కదా, వంట జరుగుతారు ఎదరికి. అలా కాదు, వచ్చేయండి, మొత్తం వచ్చేయండి. చాలా మంది రాబోతున్నారు. అలా జరిగిపోతుంది, లేచి ఒక్కసారి జరిగిపోతుంది. జరగాలి, మీరు జరగాలి. ఆ ఫిలప్ చేయండి. అది అట్లా నేను అది కార్పెట్ లేదని వేసినట్టు ఉంది దానికి. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులైతే హల్లెలూయా. జరగాలి. మన మధ్యలో ఎవరు కూర్చోరమ్మా. నేను విధేయత చూపించండి, దయచేసి విధేయత చూపించండి. మధ్యలో ఎవరు జరగరు. జరగాలి. నేను తెలుగులో చెప్తున్నాను. అది ఎవరు కూర్చోతారమ్మది? అది ఎల్పరోడుకా, ములపరోడుకా, రాయచెరువులుకా? అమ్మా గుళ్ళ కూడా వెనకాల కూర్చుంటారు. మీరు వచ్చేది జరిగింది మీ నుంచి వస్తారని అంతకనే ఏం కాదు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులైతే హల్లెలూయా. మన మంచిగా నడిపించబడినటువంటి దైవజనులు పేటర్ గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. మీకు ఏర్పాటు చేసినటువంటి స్థలానికి రావాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన మంచికి నడిపించబడిన దైవజనులు అమలాపురంలో మన్నా పరిచయం గొప్ప పరిచయం చేస్తున్న దేవుని దాసులు నరేష్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా రాత్రి స్వరానికి బయట తీసేసా. ఇంకా హల్లెలూయా. ఈ సమయం ముందు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పాట పాడుకుందాం. ఆ తదుపరి మళ్ళా చెప్పాను కదా, ఈ రోజు మన మంచికి 12 మంది దైవ సేవకులు వస్తారు. 12 మందిని 12 రకాలుగా దేవుడు వాడుకోబోతుంది. ఆమేన్ హల్లెలూయా. ఇప్పటికే 4 మెంబర్స్ ఉన్నారు. ఇక మీకు 8 మెంబర్స్ రావాలి. మరి మార్గ మధ్యలో ఉన్నారు. ఈ సమయం ముందు ప్రత్యేకమైన పాట ఇందాక పాడిన వారు కాకుండా పురుషులు పాడతారు. అందరు పురుషులు రండి. ఒక పాట మీరు అక్కడ పాడిన పాట, ఇక్కడ వచ్చిన పాడిన పాట. పురుషులు
బాబురాయ్ గారు అందరూ పురుషులు పాట ఇది లాస్ట్ కదా. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు పాడారు, సండే స్కూల్ పిల్లలు పాడారు, యవనస్తులు పాడారు, పురుషులు పాడలేదు. ఒక పాట దయచేసి వాక్యానికి సమయం ఇద్దాం. దాని మన మంచి నడిపించబడ్డారు. నరేష్ కుమార్ అయ్య గారు వాక్యాన్ని పంచుకుంటారు. వారు దయచేసి ఎవరు వస్తారా? పురుషులు అంటే మగవారు, జెంట్స్. మరి హిందీలో నాకు రాదు. అయ్యా సమయం చాలా వేగవంతంగా వెళ్ళిపోతుంది. మరి బ్యాచ్ పాడేరమ్మ. రండి రండి, రావాలి, త్వరగా త్వరగా రావాలి. స్త్రీలు పాడతారంటారు, మీరు రావాలి. మాట్లాడకూడదు దయచేసి, ఎవరు మాట్లాడలేదు. తదుపరి ప్రార్థన చేసుకుని దేవుడి దాసుడికి సమయం ఇవ్వబోతున్నాము. మా పాస్టర్ గారికి టీ ఇచ్చేవారు ఎవరు? ఓకే, థ్యాంక్ యూ. నాశమాడి తండ్రిని స్తుతించెదను. నాశమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రం,
యేసయ్యా స్తోత్రము యేసయ్యా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిత్తం చేతులెత్తి హల్లెలూయా. చక్కటి పాట పాడి వినిపించినటువంటి స్థానిక పురుషులకు ప్రభు పేరట పరిచయ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి అందరం మోకరించుదాము, ప్రార్థన చేసుకుని దేవుని సేవకులకి మనము అవకాశం ఇద్దాము. గనుడైన దైవ సేవకులు మన మంచికి నడిపించబడి ఉన్నారు కనుక ఈరోజు వాక్యపు పంట అభిషేకపు ఆరాధన మోకరించిన ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మధ్యాహ్న కాల సమయం ముందు శివుని రోజు నీ దాసు నిలబెట్టుకి నాతో మాతో మాట్లాడే ప్రభుని ఎవరికి వారి ప్రార్థన చేసుకుందాము. దైవజనులు పేటరు గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. వాక్య పరీక్ష నిమిత్తము దయచేసి అందరూ కళ్ళు మూసుకో, పిల్లలు కళ్ళు మూసుకో, తడుకోవద్దు దయచేసినప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన అనగా కళ్ళు మూసుకోవడం దయచేసి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసి సర్వాధికారమైన యేసయ్య మీ పాదాలకు వందనాలు. సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రభువా యేసయ్య 21 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ చివరి సమయాల్లో ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయం వరకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
21 రోజు ప్రభా దేశం కొరకు, రాష్ట్రాల కొరకు ప్రభా, ప్రాంతీయ ప్రజల కొరకు, రక్షణ కొరకు, మారు మనసు కొరకు, తండ్రి ఆర్థిక ఇబ్బందుల కొరకు, గర్భఫలం కొరకు, వివాహాల కొరకు ఏ విషయాలు ప్రార్థించారో ఈ ముగింపు సమయంలో వాటన్నిటికీ ఒక గొప్ప విజయం ఇస్తున్నందుకు స్తోత్రం ఆయన. వీరి జీవితాల్లో అద్భుతములు చేస్తున్నందుకు స్తోత్రం ఆయన. ప్రార్థించిన ప్రతి వ్యక్తి కొరకు స్తోత్రం తండ్రి యేసయ్య. వాక్య పరిస్థితి చేసిన ప్రతి వ్యక్తిని బట్టి నీకు స్తోత్రమయ్యా. స్థానిక సంఘటనలందరి కొరకు నీకు స్తోత్రమయ్యా. వారి ద్వారా ఈ పరిసర ప్రాంతాలకు ఒక గొప్ప సువాసన నీ నామం పేరిట విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ రోజు ప్రభాతం చేస్తే ఉదయకాలం మొదలుకొని ఈ సాయంకాలం వరకు జరిగే ఈ స్తుతి ఆరాధన శివుడి సమయాల్లో పరిశుద్ధాత్మ నీ సన్నిధిలో మేమందరం పొందుతున్నట్లుగా, నీ సన్నిధిలో మేమందరం ఆశీర్వాదించబడటానికి నీ కృప కలుగును గాక. నీ నామం పేరిట ఈ ప్రాంతీయ ప్రజలందరూ దీవించండి. నీ పక్షాన్ని నిలబడుతున్న వారిని ప్రభా నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ అభిషేకంతో నింపండి. నేను చెప్పబడుతున్న ప్రతి మాట కుటుంబములకు వ్యక్తిగతంగా ఎవరు సరి చేసుకోవాలో, ఎవరికి దిద్దుబాటు కావాలో, ఎవరికి నెమ్మది కావాలో, ఎవరికి సమాధానం కావాలో, ఎవరికి స్వస్థత కావాలో, అయ్యా ఎవరు ఏ స్థితిలో వచ్చినా ఆ స్థితి నుంచి విడిపించేది నీ మాట, ఆ స్థితి నుంచి బతికించేది నీ మాట, నీ మాట పోషించేది దేవా. నీ నామం అద్భుతం చేసి అయ్యా చెన్నై గారి అందరి కొరకు స్తోత్రాలు తండ్రి యేసయ్య. వారికి ఇచ్చిన ఆత్మ పెట్టిన అందరి కొరకు స్తోత్రాలు. ఈరోజు ఇంతవరకు ప్రభు సతీష్ గారు నీతో మాట్లాడుతూ వచ్చారైనా నడిపిస్తున్న దైవజనుల కొరకు స్తోత్రాలు. మా మధ్య దైవజనుల అందరి కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తూ నీ మధ్య అభిషేకం అయినా మేడగదిలో ఉన్న అభిషేకాన్ని మేము తిరిగి వెళ్ళేటప్పుడు బహు సంతోషంగా వెళ్ళడానికి సహాయం ఇచ్చేయడం మహిమని చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయం కూర్చోబడి ప్రార్థించిన దైవజనుడికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కూర్చొని జరగని కార్యం కూర్చొని ఈ సమయం ముందు టీ కొత్తపల్లి నుంచి వచ్చినటువంటి ప్రియులు సహోదరులు ఆకాశ మధ్య ఉండడం చాలా సంతోషము. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి గ్రీటింగ్ తెలియపరచాలని ప్రభు తెలియజేస్తున్నారు. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వారు శుభాలు తెలియజేసి వెళ్తారు. తదుపరి మళ్ళా మనం వాక్యం విన్నాము. వచ్చిన వారు క్రమంగా మీరు కూర్చుంటే మళ్ళా వెనకొచ్చిన వారి కొరకు మీరు లేవకం లేకుండా ఉంటారు. అందరూ ప్రార్థన సిద్ధపడాలని ప్రభు పేరును తెలియజేస్తూ ఈ సమయాన్ని నేను వారికి అప్పగిస్తున్నాను. స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నానండి. నేను కూడా మరి మీ సంఘంలో ఈ ఉపవాస కోరికలు చివరి రోజున మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం కూడా దేవునికి వందనాలు. అలాగే మీ అయ్యగారు బాలజ్యోతి గారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు, సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉపవాస కోరికలు ఇంతవరకు కూడా అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగించిన దేవుడు మరి చివరి రోజున కూడా అనేక మంది దైవజనుల ద్వారా మాట్లాడుతున్నందుకై మనందరం కూడా శ్రద్ధగా మరి దేవుడు ఏమి మాట్లాడతాడో మనందరం కూడా ఆయన మాటలు కూడా కనిపెడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయదు కాక. మీ అందరికీ వచ్చిన పాట పాత పాటలేనండి, కొత్త పాటలు అయితే నేను పాడలేను మరి. కాబట్టి మీకు వచ్చినట్లయితే నాతో కూడా ఏకీభవించాలని కోరుచున్నాను. కలవరపడిన కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తుదునా,
వందల వైపు నా కనులేసి కొదువతో నేను ముయ్యెదనా కొదువతో నేను ముయ్యెదనా నీవు నాకుండగా నీవే నాకుండగా నీవు నాకుండగా నీవే నాకుండగా నీవే ఆత్మనామము నీవినా నీవినా వందరు నీవే ఆత్మనామము నీవినా Hallelujah.
ఈ సమయం దైవజనులకి, స్థానిక సంఘ కాపురి అమ్మగారికి, అయ్యగారికి, అలాగే సాయిమరయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా యొక్క వందనాలు తెలియజేస్తూ మరి ఈ సంఘము ద్వారా అనేక మంది ఆశీర్వాదం పొందుతున్నారు. ఎందుకంటే నేను కూడా అనేక పర్యాయాలు రావడం జరుగుతుంది. మీకు చాలా మంది చూసే ఉంటారు. నన్ను ఎప్పటి నుంచి కాదండి, అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి కూడా అప్పుడప్పుడు రావడం, ఈ దైవజనులు మరి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించడం, మాకు వీలైనప్పుడు రావడం కూడా జరుగుతుంది. మరి అందరి బట్టి మరి మీ సంఘానికి ఒక మాట ఏంటంటే మంచి పరిచయం కలిగి ఉన్నారు. ఈ సంఘం అంతా కూడా చాలా మంచిగా పరిచయం చేస్తారు. ఎందుకంటే నేను వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను, ఇంతకుముందు కూడా చూశాను. అంత మంచి విశ్వాసాన్ని మరి దేవుడి సంఘానికి ఇచ్చారు. కాబట్టి మరి ఎంతగా మరి కూడికలు ఇంత ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయంటే మీ అందరి సహకారం ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే పరిచర్య గొప్పది. ఎందుకంటే పరిచర్య గొప్పదే. పరిచయం చేస్తే దేవుడు తప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే పరిచయం చాలా గొప్పది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పరిచయం దేవుడు చూస్తున్నాడు. మంచి డ్రెస్ కోడ్ ఉంది. ఎందుకంటే మీ దైవజనులు ఆ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ట్రైన్అప్ చేస్తున్నారు. కాబట్టి మరి దేవుడు ఇంకా దైవజనులు అనేక ప్రాంతాల్లో వాడబడేలాగున, అనేక ఆత్మలు రక్షించబడేలాగున, ఇంకా మీరందరూ దైవజనుల కోసం, వారి ఆరోగ్యం కోసం, వారు చేసిన పరిచయం కోసం మేమే కాదు మీరందరూ కూడా సంఘం అంతా కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం చేసిన ప్రతిదీ కూడా ఊరికే దేవుడు ఏంటంటే గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ సందర్భంలో చిన్న ఉదాహరణ మాట చెప్పేసి నేను ముగించేస్తానండి. మరి ఎందుకంటే ఇప్పుడే చాలా సమయం అయింది. దేవుడు చెప్పారు 12 మంది మరి ఉన్నారు అంటున్నారు. కాబట్టి మరి ఇది ఎప్పుడు ముగిస్తారో నాకైతే తెలియదు. కానీ ఏమైనప్పటికీ కూడా మరి శుభాలు తెలియజేయమన్నారు. కాబట్టి మరి ఇంతవరకు మరి దేవుడి సంఘాన్ని ఆశీర్వదిస్తున్నాడు. మీ పరిచయం ద్వారా మీరు కూడా ఆశీర్వదించబడతారు. ఎలాగూ అంటే ఒక చోట ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక కుర్రోడు ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. ఆయన బాగా చదువుకున్నాడు కానీ ఉద్యోగం రాలేదు. ఇంకా తిరుగుతూ ఉన్నాడు ఉద్యోగం కోసం. ఆయా ప్రాంతాలు వెళుతూ ఉన్నాడు. వెళుతూ అలా తిరుగుతున్నాడు. పాపం తినడానికి కూడా ఒక్కొక్కసారి లేని పరిస్థితి చెప్తున్నాడు. అలాంటి సమయంలో ఒక చోటకి వెళ్ళాడు. వెళ్తా ఉన్నాడు రోడ్డు మీద వెళుతున్నప్పుడు అక్కడ ఒక మంచి కారు, కొత్త కారు ఉందండి ఆ రోడ్డు మీద. ఉన్నప్పుడు ఆ కారుని చూశాడు. కారు చూస్తే తల మెరిసిపోతుంది. చాలా బాగుంది, అందంగా ఉంది. మరి రోడ్డు మీద పోయి కూడా కారు కూడా ఎందుకండి, అతను కావాల్సింది ఏంటి? ఉద్యోగం. ఈ కారుని చూశాడు. అతని మనసు ఏమనుకుంటుందంటే అబ్బా ఎంత బాగుంది ఈ కారు అని అనుకుంటున్నాడు. కానీ అంత బాగున్న కారు మీద ఆ ముందు కాకి చిన్న రెట్టేసింది. ఆ రెట్టేయడంతో దానికి ఒక రకమైన ఇదిగా చూడడానికి కనిపిస్తుంది. అది కారు అంతా బాగుంది, ఇది ఇలా ఉంది కదా అని అతని మనసులో ఎందుకు అనిపించింది. ఇది బాగోలేదు, కారు చాలా అందంగా ఉంది కదా. ఈ కాకి రెట్టేయడం వల్ల ఆ కారు అందం చూసిన వాళ్ళకి కొంచెం అదో రకం కనిపిస్తుందని చెప్పేసి అతను ఏం చేశాడంటే, అతనికి సంబంధం ఏమీ లేదు, అటు దారి పోయి కూడా అతనికి ఉద్యోగం కావాలి. ఒక చిన్న పేపర్ ఏదో ఉంటే పక్కనే తెచ్చి చూసేస్తున్నాడు. అతని మనసులో ఏముందో తెలియదు. ఎందుకో మరి ఆ కారు బాగోలేదు, అంతా బాగుంది, కానీ ఆ అద్దం మీద అలా వేయడం వల్ల బాగోలేదు అనిపించి ఆ కారుని చూసేస్తుంటే ఆ కారు ఓనర్, ఇలాగే కిటికీలు ఉన్నాయి, అయ్యారు లేచిపోయి నేను ముగించేస్తున్నానండి, మరి ఇలాగే అద్దాలు ఉన్నాయి. ఆ ఓనర్ గారు ఆ లోపల నుంచి చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు? ఈ కారు చూస్తున్నటువంటి కుర్రాన్ని చూస్తున్నాడు. ఏంటి వీడేంటి దారిపోయి కూడా నా కారుని చూస్తున్నాడు వీడు అని చెప్పేసి బయటకు వచ్చాడు. ఎవరు నువ్వు? ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అన్నాడు. కానీ ఎన్ని గమనిస్తున్నాడు. ఓ పేపర్లు ఇచ్చాడు, అవన్నీ చూస్తున్నాడు, ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు. గమనించి మరి
వచ్చాడు, బయటకు వచ్చాడు. అడిగాడు, అబ్బాయి ఏంటి అంటే, ఏం లేదు సార్, ఏం లేదు సార్, ఇలా ఉందని కొంచెం చూస్తున్నాను సార్, ఏం లేదంటే. ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. సార్ నా పరిస్థితి ఇదండి, ఇలా చదువుకున్నాను సార్, అయితే ఉద్యోగం కోసం తిరుగుతున్నాను అంటాడు. అంటే అలాగా, ఏ పని చేస్తావు సార్? ఏ పని చేస్తాను, ఏ పని చేస్తాను, మీరు ఇచ్చిన ఏ పని అయినా కూడా చేస్తాను అంటే. పని చేస్తానంటే చేస్తావా? చేస్తాను. సరే రా, రేపు పొద్దున పలానా చోటకి వచ్చేయంటాడు. ఆ పలానా చోటకి కుర్రోడు వెళతాడు. వెళ్ళిన తర్వాత వచ్చావా, టైంకి వెళ్ళిపోతాడు, పలానా టైంకి రమ్మంటాడు, 9 గంటలకు రమ్మంటాడు. 9 గంటలకు కరెక్ట్గా కుర్రోడు 9 గంటలకి ముందే వెళ్ళిపోతాడు. చూస్తాడు, వాడు చూసి వచ్చావా అంటే వచ్చాను. మరి ఇంటికి ఇప్పుడు పరిస్థితి అంటే వచ్చాను. చేస్తావా? చేస్తాను. అయితే నువ్వు చేస్తానంటావు కదా, అవి అక్కడ ఇటుకలు కొట్టుకుంది. ఏముంది? ఇటుకలు కొట్టుంది. ఆ ఇటుకలన్నీ తీసి ఈ పక్కన పెట్టాలి. ఉద్యోగం ఇస్తానని రమ్మన్నాడు ఆయన, ఇటుకలు కూడా తీయమంటున్నాడు ఏంటి అనుకోలేదు కదా. సరే ఆయన చెప్పాడు, పని చెయ్యాలనుకున్నాడు. మొత్తం మీద ఇటుకలు కొట్ట ఈ పక్కన ఉన్నదంతా ఈ పక్కకి పెట్టేసిన తర్వాత సాయంత్రం అయిపోయింది. ఓనర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా పని అయిపోయిందని చేసేసానంటే, అయితే అయ్యో డబ్బులు తీసుకుంటాడు. అయ్యారు ఇప్పుడు వద్దురండి సార్, తర్వాత తీసుకుంటాడు. అదేంటి నువ్వు పని చేసావు కదా అంటాడు. పని చేసావు కదా అంటే చేశాను, ఇక రేపు తీసుకుంటాను అంటే, ఈవేళ డబ్బులు తీసేసుకుంటే రేపు నాకు పని ఉండదేమో, అతని ఆలోచన, రేపు నాకు పని ఉండదేమో అని రేపు తీసుకుంటాను. అయితే సరే రేపు తీసుకుంటా, రేపు వచ్చాయంటాడు. ఇలాగా ఆ రోజుని మళ్ళీ రేపు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్ అంటే, నేను నువ్వు ఇటు తీసి ఇటు పెట్టావు కదా ఇట్లో, ఈసారి ఇటు తీసి అది పెట్టమంటాడు. ఏం పెట్టాడండి? ఇటు తీసి అది పెట్టాడు. ఏంటి మెట్ల, మనమైతే ఏం చేస్తామండి, మెట్ల అయింది. నేను ఒక కంపెనీ ఓనర్ గారైనా ఏంటి ఇలాంటి పని చెప్తున్నాడు అనుకుంటాం మనమైతే. కానీ ఆ కుర్రోడు ఏమన్నాడు, ఏమి అన్నా, మళ్ళీ కన్నీ తీసి అది పెట్టాడు. మనం ఏం చేస్తామంటే శుభ్రంగా ఇదేం పని అని ఇటుకలన్నీ తీసుకో మొక్క చేశాడు. అవునా కదా, నాకు ఇలాంటి పని చెప్పేశాడు ఏంటి అని మొక్క చేశాడు. ఆ కుర్రోడు ఆ ఇటుకలన్నీ ముందు అంతా నీట్గా తీసాడు, మళ్ళీ అంతే నీట్గా తీసి పెడతాడు. పెట్టిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయిపోయింది, మళ్ళీ అదే పరిస్థితి. ఓనర్ కదా అయ్యా చేశాను, అయ్యి గారు చేసాం, మంచిగా చేసాం, ఇవన్నీ కనిపెడతానే ఉన్నాడు ఆయన. ఆయన కెమెరాలో చూస్తూనే ఉన్నాడు, ఎలా చేస్తున్నాడో పని అని సీసీ కెమెరాలో చూస్తూ ఉన్నాడు. ఆయన చాలా చక్కగా చేస్తున్నాడు. సరే అయిపోయింది, మనకు 3వ రోజు వచ్చిందని. 3వ రోజు వచ్చిన తర్వాత అయిపోయింది కదా, నువ్వేం చేస్తావంటే రేపు ఇక్కడ కాదు వేరే చోటకి రా అంటాడు. రమ్మన్న తర్వాత ఆ వేరే చోటకి మళ్ళీ ఆ టైంకి వెళతాడు. వెళ్ళిన తర్వాత సరే గారు వచ్చానంటాడు. వచ్చిన తర్వాత మరి ఏంటి పని అంటాడు. సరే అని చెప్పేసి నువ్వు పలానా రూమ్లోకి వెళ్ళు అంటాడు. వెళ్ళు, నీకు అక్కడ రూమ్ ఉంది, అక్కడ లోపలికి వెళ్ళి అంటాడు. వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ మీద నీ పేరేంటో ముందు కనుక్కున్నాడు కదా, ఆ పేరుతోటి జనరల్ మేనేజర్ ఈ ప్రైజ్లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అని బోర్డు రాస్తుంది. నీలాంటి వ్యక్తే నాకు కావాలి, ఎందుకంటే నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావు కాబట్టి నీలాంటి వ్యక్తి నాకు కావాలని చెప్పేసి ఆ కుర్రోడిని జనరల్ మేనేజర్గా చేశాడు. ఎందుకంటే పని చేసేవాడే పనికి వస్తాడు, పనికి వచ్చిన వాడే పని చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుని సన్నిధిలో మంచిగా చేసినట్లయితే దేవుడు చూస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నేను ఆశీర్వదించాలని, ఈ కొడుకుల ద్వారా కానీ కుటుంబం ఆశీర్వాదం పొందాలని దేవుడు ఆలోచన చేస్తాడు. కాబట్టి కృప మీ అందరికీ దయచేయడం ద్వారా స్తోత్రం కలుగును గాక. చేతులు ఎత్తుకొని హల్లెలూయా చక్కటి పాట పాడి అద్భుతమైనటువంటి ఉపమానాన్ని తెలియజేసినటువంటి ప్రకాష్ రావు గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పని చేసిన వారికి చెప్పాలి విన్నారా, కష్టపడి పని చేసిన వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా అద్భుతమైనటువంటి మన దేవుడికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఈ వాక్యం చెబుతున్నప్పుడు మీరు ఎవరు బయటికి వెళ్ళొద్దు. అలా వెళ్ళటం ద్వారా నిలబడిన సేవకులు ఏమనుకుంటారంటే
నేను చెప్పిన వాక్యం నచ్చట్లేదా లేకపోతే అర్థం కావట్లేదా అనుకుంటా. నేను మీ అందరికంటే ముందు వచ్చినాడు. 3 తల్లులు ఉన్నారంతే నేను వచ్చినప్పుడు. మరి నేను వెళ్ళాను ఇప్పటికి. ఇది పరిశుద్ధమైన స్థలము. ఆమె హల్లెలూయా. మిమ్మల్ని హెచ్చరించట్లేదు, నేను రిక్వెస్ట్ చేస్తాను. దేవుని వాక్యం విందాము. పరిశుద్ధ బైబిల్లో ఉంది. నేను కాదు, స్తోత్రం కనుక. హల్లెలూయా. చాలా ఎలక్ట్గా ఉన్నారు. దయచేసి నేను చెప్పాను కదా 12 మంది సేవకులు ఉంటారన్నారు. ఇప్పటికీ 90 వచ్చారు. వచ్చిన దైవ సేవకులు అందరిని బట్టి ప్రభుత్వం స్థుతిస్తున్నాను. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో గచ్చినమని ప్రాంతంలో అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి యవన దేవుని సేవకులు, యవన కాలమందు పట్టబడి ఉన్నతమైనటువంటి బైబిల్ స్టడీని అభ్యసించి మన మంచికి నడిపించబడినటువంటి యవన దైవజనులు వారు బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారి ఫ్యామిలీ అంతా మన రావడం, నేను లైవ్లో చూడడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. వాళ్ళ నాన్నగారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అద్భుతమైనటువంటి అనుభవాలు తెలియజేశారు. ఈ సమయం ముందు ఆ యాజకుని కుటుంబంలో పుట్టినటువంటి యవన దైవజనులు బాలుడు వారు వచ్చి మన మంచికి దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ ప్రార్థన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి ఒక్క నిమిషం దేవునికి స్తోత్రాలు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్యకి శ్రేష్టమైన విలువైన నామం పేరిట కూడి వచ్చిన సంఘ బిడ్డలకు, సంఘ పెద్దలకు, అతి ప్రాముఖ్యంగా స్థానిక దైవజనులు, అభిషక్తులు, బాలయ్యకి, అమ్మగారికి, నా వెనుకున్న అభిషక్తులు, దైవజనులు, అయ్యగారులందరికీ నా ప్రత్యేకమైన అందరి వందనాలండి. అందరు బాగున్నారండి. 21వ రోజు. ఎన్నో రోజు? ఇదే ఫైనల్ రోజు. ఇదే ఫైనల్ రోజు. దేవునికి స్తోత్రం కలుగును. ఒకరోజు ఒక సేవకుడు అంట, ఇందాక అయ్యగారు చెప్పారు సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని. సేవకుడు మంచి వర్తమానాన్ని పేపర్ మీద రాసుకొని వచ్చాడట. వచ్చి సంఘానికి ప్రతి ఆదివారం తెలియజేస్తూ ఉండేవాడట. ఆ రాసుకున్న ప్రతిదీ కూడా మనోడు అయిపోయేదాకా వదిలేవాడు కాదట. ఇప్పుడు ఇందాక అయ్యగారు చెప్పారు, మాట్లాడుతుండగానే కొంతమంది వేసి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోరులు అని చెప్పని ఆయన వాక్యం అయ్యేదాకా విడిచిపెట్టుకుంటాడట. ఒకరోజు ఒక ఆదివారం ఏం జరిగిందంటే, గంట చెప్పవలసిన పాస్టర్ గారు 10 నిమిషాల వాక్యాన్ని ముగించేసారు. అలాగే గంట చెప్తాడేమో అనుకుని కొంతమంది అందరూ వెళ్ళిపోయారు. ఈ లోపల 10 నిమిషాలు ముగించేటప్పటికి చాలా ఆశ్చర్యం వేసింది. గంట చెప్పే పాస్టర్ గారు 2 నిమిషాలు అవ్వడేశారు. గట్టిగా చెప్పారు. ఆమె అడిగిందంట, పాస్టర్ గారు ఇదేంటండి, ఎప్పుడు చూసినా గంట అయినా చెప్తారు మీరు, ఈరోజు 10 నిమిషాలు అవ్వగొట్టేసారు ఏంటంటే, ఆయన అన్నాడంట, ఏమి లేదమ్మా, నేను ప్రిపేర్ అయినటువంటి ఆ మెసేజ్ పేపర్ని మా కుక్క తినేసింది అన్నాడట. ఏంటంట ఏమన్నాడట, నేను ప్రిపేర్ అయిన మెసేజ్ పేపర్ మా కుక్క తినేసిందంటే అప్పుడు వెంటనే మోకరించి, ప్రభు ఆ కుక్కకు ఆయుష్ ఆరోగ్యం దయచేయండి, ప్రతి ఆదివారం మా అయ్యగారి దగ్గర పంపండి, మా ఊర్లో ఉన్న ప్రతి చర్చికి కూడా పాస్టర్ గారి ఇంటికి కుక్కలను పంపండి ఆయన ప్రార్థన చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ప్రార్థన చేయకుంటే నేను వదిలేస్తాను మిమ్మల్ని, మీరు ఎవ్వరు కూడా ఎటువంటి ప్రార్థన చేయకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు కూడా అటువంటి ప్రార్థన చేయకుండా ప్రభు తొందరగానే వాక్యాన్ని ముగించును గాక. మీరు అదే ఆశతో ఉన్నారు. దయచేసి చదువు వాక్య భాగంలో నుండి చాలా అద్భుతమైనటువంటి ఆరాధన పాటలు, ప్రభు నామాన్ని స్తుతించుటలో, ఆరాధించుటలో 21 రోజు ఏమాత్రం మనసిపోకుండా ప్రభు సన్నిధిలో ఉన్న ప్రార్థనలో, ఉదయకాలపు ప్రార్థన, మధ్యకాలపు ప్రార్థన, సాయంకాల ప్రార్థన, అద్భుతమైన దైవజనులు
వచ్చి దైవ వర్తమానముల చేత ఈ మందిరమును మనల్ని దర్శించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే కలుగును గాక. దయచేసి నిర్గమకాండము 17వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం ఒక నిమిషము ధ్యానం చేద్దాం. యెహోషువ కత్తి వాటి చేత అమాలేకుల రాజులను అతని జనులను గెలిచెను. చాలు. యెహోషువ కత్తి వాటి చేత అమాలేకులను అతని రాజు అతని జనులను ఆయన గెలిచెను. పరిశుద్ధమైన దేవా, నీ నామానికి వందనాలు. నీ మాట వినుటకు కొద్ది నిమిషాలు మా హృదయాలు ఈ చివరి దినమున ఉదయమౌనంగా బిడ్డలతో ప్రయాసతో నీ సాన్నిధికి వచ్చారు. మాతో మీరు మాట్లాడండి, బలపరచండి. ప్రభువునందు ఈ ప్రయాస వ్యర్థము కాదు అనే మాట ఈ మధ్యాహ్నం ప్రభు ఈ సంఘం పట్ల మా పట్ల మేము ఒప్పుకుంటూ గొప్ప కార్యాలు జరిగించుకుని యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట పక్కన చేపట్టుకుని, యెహోషువ వలె నీవు, నీ కుటుంబము, నీవు, నీ సంతానము, నీవు, నీ భవిష్యత్తు సమస్త విషయాల మీద విజయాన్ని సంపాదించుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. 21 రోజు దేవుని సన్నిధిలో అలసిపోకుండా విశ్వాసముతో ప్రభు సన్నిధిలో భారమైనప్పటికీ కూడా కడుపు మార్చుకుని దైవ దేవునిక దర్శనము కొరకు కనిపెడుతున్న ప్రియ దేవుని సంఘమా, నా దేవుడు ఒక బలమైన మాటను మీతో పలుకుతూ ఉన్నాడు. చివరి దినమున యెహోవా కత్తి వాటి చేత అతడు రాజులను జయించాడు, ప్రజలను జయించాడు. తన మీద ఏలుబడి చేసిన ప్రతి శత్రువు మీద ఆయన విజయమును తన చేతికి అప్పగించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓడిపోతున్నటువంటి నీ వ్యాపారంలో ప్రభు గొప్ప విజయమును ఇచ్చును గాక. నిన్ను మానసికంగా భయానికి గురి చేస్తున్న ప్రతి ఆందోళనకరమైన అనారోగ్యాల మీద ప్రభు విజయమును ఇచ్చును గాక. నీ కుటుంబ సమాధానము పోగొడుతున్న శత్రువుల మీద నా ప్రభు విజయమును ఇచ్చును గాక. నీ చదువుల్లో విజయాన్ని ప్రభు చూపించును గాక. మీ వ్యాపారంలో ప్రభు విజయాన్ని చూపించును గాక. మీ ఆరోగ్య రీతిలో ప్రభు విజయాన్ని చూపించును గాక. 21 రోజు దేవుని సన్నిధిలో కాచిన ప్రతి కన్నీటి మీద నా యేసయ్య ఈ మధ్యాహ్న వేళలో ప్రతి విజయకరమైన ఆశ్చర్యమైన కార్యాలు నీ యొక్క కన్నీటి ప్రార్థనల వల్ల ఇప్పుడే జరిగించును గాక. హల్లెలూయా. విజయము కొరకే మనందరము వేచి ప్రార్థించినటువంటి దినాలు ఈ 21 రోజు దినం. Everybody expected a victories in the fasting prayers. ఎందుకు ఉపవాసం అని అంటే విజయాన్ని చూడాలి. చదివే పిల్లలు చదువుల్లో ఏం కావాలి చెప్పాలి? విజయాన్ని చూడాలి. కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో మానసికమైన ఒత్తిడి మధ్య నలిగిపోతున్న ఎన్నో హృదయాలు ఉన్నాయి. ఈరోజు పిల్లల గురించి చాలా మంది ప్రార్థన చేస్తుంటారు. భవిష్యత్తుల కొరకు యవనస్తులు ప్రార్థన చేస్తుంటారు. వేలుబడి చేస్తున్న అప్పుల గురించి ప్రార్థన చేస్తుంటారు. అనేక అంశాల కొరకు మీరు ప్రార్థించారు. ఈ ప్రార్థన చివరి రోజు ప్రభు చెప్తున్నాడు, యెహోషువ విజయము మీకు కూడా దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అమాలేకులు అనబడుతున్నటువంటి ఒక శత్రువు సైన్యము ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వచ్చాడట. వారు ఎక్కడున్నారు అని అంటే ఐగుప్తు దేశం నుండి దాటి కానాను దేశానికి వెళ్తున్న మార్గం మధ్యలో జరిగిన సంఘటన. ఎన్నో అద్భుతాలు మోషే ద్వారా జరిగించారు. ఆ మాట కత్తి వాటి చేత అనే మాట ముందు మోషే చేతులెత్తి ఆ ఇశ్రాయేలు జనాంగము కొరకు విడుదల కొరకై ప్రార్థించిన అనుభవం కొండ మీద మనకు కనబడుతుంది. మీరు అనుకోవచ్చు, అయ్య గారు యెహోషువ విజయాన్ని సంపాదించడానికి యెహోషువే కాదండి, అక్కడ తన యొక్క సేవకుడు నాయకుడైన మోషే కూడా ఏం చేశాడు? హలో చెప్పాలి.
మోషే కూడా చేతులెత్తి ప్రార్థన చేశాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు కాబట్టి అక్కడ విజయం వచ్చిందని అంటున్నారు. కానీ నేను అంటాను, ఒక సామాన్యుడైన మట్టితో ఇటుకలు తయారు చేసుకోవడం తప్ప మరి ఏ మాత్రం కూడా యుద్ధం ఏంటో తెలియదు, నైపుణ్యతలో ఏమాత్రం కూడా అవగాహన లేదు. కొంత మట్టి ఇస్తే బొమ్మలు ఎలా తయారు చేయాలి, ఇటుక ఎలా తయారు చేయాలో తెలిసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. ఎందరో ఉన్నారు, 6 లక్షల జనాంగము పోరాడినటువంటి పోరాటంలో చేతులెత్తిన మోషే కనబడుతున్నాడు, కింద యుద్ధము చేసిన యెహోషువ కనబడుతున్నాడు. నేను అంటాను, సేవకుడు మీ అందరి కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే నేటి వరకు మీరు అందరూ సజీవంగాను అద్భుతాలు చూడగలిగారు. అందరిని బట్టి, మీ సేవకులు బట్టి అందరూ బిగ్గరగా చప్పలు కొట్టి, మీ ఆత్మీయ తండ్రి మీ కొరకు చేసిన ప్రార్థన బట్టి, మీ ఆత్మీయ తండ్రి మీ కొరకు కాచిన కన్నీటిని బట్టి, మీ ఆత్మీయ తండ్రి మీ కొరకు చేసిన ఉపవాస ప్రార్థన బట్టి పట్టుదల బట్టి అందరూ కూడా దేవునికి మహిమ కలుగునట్టుగా బిగ్గరగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు, మంచిదే. మరి యెహోషువ కత్తి వాటి చేతను ఎందుకు రాయించాడు దేవుడు అనంటే, విజయము దైవజనుడు ద్వారానే కాదు, దేర్ ఇస్ ఎ స్పిరిచువల్ యాక్టివిటీస్. ఆత్మీయ కోణ జీవితాల్లో విశ్వాసి ఎప్పుడైతే ఒక ఆయుధముగా మారగలుగుతాడో, ఆ విశ్వాసి కూడా శత్రువులు జయించగలిగిన యోధుడిగా మారుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సామాన్యుడిగా వచ్చి మందిరంలో వెళ్ళిపోతే అది ఉపయోగం లేదు. ఈ ఉపవాస ప్రార్థనలో నీవు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి నీ వాక్యం వెళ్ళిపోతే ఉపయోగం లేదు. మోషే దైవజనుడు చేతులెత్తినట్లుగా ప్రార్థన చేస్తున్న దైవజనుడు పని దైవజనుడు చేయాలి. కింద భూమిలో, యుద్ధ భూమిలో విశ్వాసి కూడా పాల్గొన్నారు. 6 లక్షల జనాంగం పేరు రాయలు కాలేదు, కానీ యెహోషువ పేరు మాత్రమే. చాలా మంది చేతిలో కత్తులు ఉన్నాయి, కానీ యెహోషువ పేరు మాత్రమే. అందరూ ఏడ్చారు ఇక్కడ, కానీ కొందరు మాత్రమే విజయాన్ని చూడబోతున్నారేమో. జాగ్రత్తగా వినాలి. యెహోషువకు ఎందుకు దేవుడు అట్టి విజయాన్ని ఇచ్చాడు? అమాలేకులు తన చేతికి చెక్కబడే రీతిలో ఎందుకు దేవుడు తన బలపరచాడంటే, నేను అంటాను, అతనిలో ఉన్న ఆత్మీయ కోణం అతని శత్రువుల మీద విజయాన్ని చూచేవాడిగా మార్చింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ మధ్యాహ్నం వేళ అంటాను కదా, ప్రతి శత్రువునికి లోబడాలంటే ఒక యెహోషువ వలె ఈ భూమి మీద ఒక ఆత్మీయ వెపనగా వాడబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమందికి విజయం కావాలి? ఎంతమందికి జయం కావాలి? పైకెత్తాలి, చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎంత బాగా సాగుతారో 5 గంటలకు అంత బాగా శక్తి పొందుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ విజయానికి గల కారణం ఏంటంటే, ఒక్క మాట చెప్పి నా సమయాన్ని నేను సైమన్ అయ్య గారి వెనకాల నిలబడక ముందే మీకు సమయాన్ని అప్పగించాలని ప్రార్థన పూర్వకంగా వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఎందుకు యెహోషువ విజయాన్ని సంపాదించడం గల కారణం అంటే, నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనము. 33వ అధ్యాయం 11వ వచనం. ఏంటమ్మా? యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. తర్వాత అతడు తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకు, గుడారములో నుండి వెలుపలకు రాలేదు. చాలు. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. అమాలేకులు వచ్చి యుద్ధము చేయడానికి వారి మీదకి రాగానే దైవజనుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. కింద కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్న యెహోషువ చేతికి దేవుడు విజయాన్ని అప్పగించాడు. అసలు యుద్ధము విజయాన్ని చూడడానికి యెహోషువలో ఏం చూశాడు దేవుడు అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఆ మాట చాలా క్లియర్ గా కనబడుతుంది. ఏంటంటే, దైవజనుడు
దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి వెళ్ళి ఒక స్నేహితుడిగా, ఒక మనిషిగా ఎలాగైతే మనం మాట్లాడుకుంటామో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ మోషే దేవునితో మాట్లాడడానికి పైకి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు తెలియజేశాడు. రే నాయనా, నేను దేవునితో మాట్లాడడానికి వెళ్తున్నాను. ఈజ్ అవర్ గైడర్, వేర్ టు గో, హౌ టు గో, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాగే వెళ్ళాలి, ప్రతి విషయాన్ని మనం గైడ్ చేసేది ఎవరంటే ఈజ్ ఎ గుడ్ గైడర్. ఆయన మంచి మార్గదర్శకముగా చూపించగలిగిన వాడు కనుక నేను వచ్చేదాకా మీరు ఎక్కడుండాలి? గుడారములో ఉండండి. ఈ గుడారములో నుండి మీరు బయటికి రావద్దు. ఈ గుడారములో నుండి బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఈ గుడారములోనే నమ్మకంగా ఉండండి. ఈ గుడారములో నిలిచి ఉండండి. ఈ గుడారములోనే మీరు నా కొరకు కనిపెడుతూ ఉండండి అని మోషే చెప్పి వెళ్ళాడు. దేవునితో మంచిగా మాట్లాడుతున్న సమయంలో పిల్లలు అయినటువంటి ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? మోషే కిందకి దిగి వచ్చే సమయానికి ఒక తోడ తయారు చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఏం చేస్తున్నారు? తినుతూ త్రాగుతూ దేవునికి మిక్కిలి ఆయాసకరమైన పని చేసి వారందరూ దేవుని ఉగ్రతకు గురైపోయారు. వారిలో నమ్మకస్తుడైన ఒక యవనస్తుడు తన సేవకుడైన మోషే చెప్పిన మాటకు లోబడి ఆ గుడారంలో ఉండిపోయి బయటికి రాలేదట. దేవునికి మహిమ కలుగును గాక. సంఘమా, ఒక ఆత్మీయ వెప్పనగా నువ్వు ఉండాలంటే, ఆత్మీయమైన విజయాలు నువ్వు చూడాలంటే, ఈనాడు శత్రువు అనేకమైనటువంటి కార్యముల చింత నీ కుటుంబాన్ని చెల్లా చెదురు చేస్తున్న ఈ భయంకర దినాల మధ్యలో నీవు నిలిచి ఉన్న నీ సంఘములో, నీ సేవకుని ఎదుట, నీవు కట్టుకున్న భార్య ఎదుట, నీవు కట్టుకున్న భర్త ఎదుట, నీవు కన్నా తల్లిదండ్రుల ఎదుట, వేరెవర్ యు స్టే, నీవు ఎక్కడ నిలబడిన ఆ స్థలములో నీవు నమ్మకముగా ఉండినప్పుడు సమస్త కార్యాల మీద నీవు విజయాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. ఈనాడు సంఘాల్లో నమ్మకమైన వారు ఏమైపోతున్నారు? ఇందాక దైవజనులు మంచి మాట తెలియజేసిందాక ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక స్టోరీ. దానిలో అలాగే సైమన్ అనే గారు వివరించి నమ్మకమైన వానికి ఏంటంట? ఏ దీవెనలు చెప్పాలి. మొన్న నేను ఇక్కడికి వచ్చాం. మా నాన్నగారు అద్భుతమైన పరిచర్య చేశారు. మమ్మల్ని సంఘము, సేవకులు, ఆత్మీయ తల్లిదండ్రులు మమ్మల్ని చూపిన ప్రేమ, మా పట్ల చూపిన ప్రేమకి మేము కారులో వెళ్తూ చాలాసేపు కన్నీరు కాచి ప్రార్థన చేసి ఎంతో ఆనందపడిపోయాం. ఒకటి, వారి ప్రేమ, రెండు, వారు పెట్టిన ఫుడ్ అస్సలు ఏమాత్రం మైమర్చిపోలేని. అయ్యగారు, మా నాన్నగారు అంటారు, అసలు మా నాన్నగారు ఎప్పుడు ఇంటి దగ్గర భోజనం చేయడానికి ఇష్టపడరు. కొంచెం ఎంతే, ఒక సాంబార్ లేకపోతే పప్పు తప్ప. ఇక్కడ ఆ ప్లేట్లో చూసినప్పుడు ఆ వెరైటీలు చూస్తే మెండైన దీవెనట్టు ఇదేనేమో అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనంటాను, నీవు నమ్మకంగా ఉండాలి. ఈనాడు నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. నీ రక్షణలో నమ్మకంగా ఉండలేకపోతున్నావు. ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కరువు కావచ్చు, వ్యాధులు కలవచ్చు. అయినా నీ భక్తులను వెలగొండాలి. దైవజనుడు ఎక్కడికో వెళ్తే గుడారంలో ఉండరా అన్నాడంటే ఆయన అక్కడే ఉన్నాడు. ఉన్నారా ఈనాడు విశ్వాసులు అలాగా? చెప్పండి, ఎంతమంది ఉన్నారు అలాగా? సేవకుడికి నమ్మకంగా, దేవునికి ఇవిటిలో నమ్మకంగా, దేవుని ఆరాధించుట్లో నమ్మకంగా, దేవుని సన్నిధికి వెళ్తులో నమ్మకంగా, దేవుని కొరకు వాడబడిలో నమ్మకంగా ఎంతమంది ఉన్నాం? ఉండగలుగుతున్నామండి. వ్యాపారం చేసే వ్యక్తి వ్యాపారం ఎలా ఉండాలి? మొన్న నేను రొయ్యలు కొనడానికి వెళ్ళాను. ఆమెకి నేమ మీద బాగా ఇష్టం, నేనంటే బాగా ఇష్టం. రెండు, ఆమె అంటే నమ్మకం. అయ్యగారు ఎన్ని కేజీలు వేయమంటారు అన్నాడు. నీ సంచులో ఎన్ని ఉన్నాయి అన్నాడు. 3-4 కేజీలు దాకా ఉంటాయని. సరే చేసే అన్నాడు. తీరా ఇంటికి వెళ్ళి చూసుకుంటే అది 1.5 కేజీలు వచ్చాయి. అక్కడ తూకమేయమన్నాడు. ఆవిడ చేతిలో ఉన్న తూకాన్ని ఆవిడ చెయ్య కదా, అది ఇలాగనొచ్చు, ఇలాగనొచ్చు. ఏమ్మా అన్నాను. రేట్ ఎక్కువైపోయింది అయ్యగారు అన్నాడు. అయ్యో, తన కష్టం నాకెందుకని చెప్పి 4 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వచ్చాను. తీరా చూస్తే 2 కేజీలు ఉంది. నమ్మకమైనది. వ్యాపారస్తుని చేస్తున్న వారులరా, మీ వ్యాపారంలో ఎలా ఉండాలి? పెళ్ళిళ్ళైన వారులరా, మీ భార్యల భర్తలకు ఎలా ఉండాలి?
రక్షణ తీసుకున్న వారు లేరా? సంఘంలోని సేవకునికి ఎలా ఉండాలి? కాలేజీకి వెళ్తున్న వారు లేరా? మీ పిల్లలు, మీ తల్లిదండ్రులకి మీరు ఎలా ఉండాలి చెప్పాలి. ఈరోజు దేవుడు అంటాడు, ఈ 21వ రోజు చివరి రోజు నీవు ప్రార్థించిన వాటన్నిటి మీద నేను విజయాన్ని ఇస్తాను, కానీ అంత్య దినములో నీవు నా కొరకు నమ్మకంగా. యెహోషువ ఒక్కడే, ఆ యవనస్తుడు ఒక్కడే దైవజనుడు చెప్పిన మాటకు లోబడిపోయాడు. ఈనాడు సంఘం దైవజనుడికి ఏం చేయబడలేదు. ఆయన చెప్పేది ఒకటి, కింద గుడారంలో ఉండరా బాబు అని చెప్తుండే, ఈయన వచ్చేలోపు ఇంకో గుడారం పెడుతున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు? గుడారంలో జాగ్రత్తగా ఉండు, నేను ఇచ్చిన పని జాగ్రత్త చూడండి. అలాగే అయ్యగారు మీరు వెళ్ళరండి, మీకేంటి కానీ అంటున్నాడు. ఆయన వెళ్ళిపోయింది అత్త నీకు వచ్చింది చెప్పనా, మన అయ్యగారు అలాగే, మన అయ్యగారు మీరు అయ్యారు. రకరకాల ప్లానింగ్లు చేసి కొంతమంది సంఘ పెద్దల్లోనే ఏం లేదు, నమ్మకత్వం లేదు, సంఘంలో నమ్మకమైన వారు లేరు. ప్రియ దేవుని సంఘమా, చివరి గడియల్లో బ్రతుకుతున్నాం. నీ రక్షణలో నువ్వు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఎక్కడ నిలబెట్టినా అక్కడ నువ్వు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఉట్టులో, దేవుని ఆరాధించుటలో, దేవుని సన్నిధికి వెళ్తులో, నీ రక్షణ అనుభవంలో నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలట. నమ్మకమైన వారు విజయాన్ని చూస్తారు. రెండో మాట చదవండి. రెండో మాట యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీకు నీ దృష్టికి కీడని తోస్తే మీరు ఎవరినైనా సేవించుకోండి, అమోరీల దేశమున మీరు నేడు కోరుకోండి. మీరు ఎవరిని సేవించుకుంటారో నాకు అనవసరం, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. చపలు కొట్టి దేవునికి స్తోత్రం చేస్తాను. నీ చేతికి విజయం సంపాదించబడాలి అంటే ఆత్మీయ కోణంలో నమ్మకత్వము చాలా ప్రాముఖ్యం. నమ్మకంగా ఉండాలి. బి ఎ ఫెయిత్ఫుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. రెండవది ఏంటంటే, వీళ్ళందరూ వచ్చి యెహోషువ అంటారు, అమోరీయుల ప్రాంతంలో ఉన్నాం, వారి దేవతలు చాలా అందంగా ఉన్నాయి, వారు చూడడానికి రూపం చాలా అద్భుతంగా ఉంది. నాకు మ్యారేజ్ అయింది రీసెంట్గా. మీ అందరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చేశారు ప్రార్థన? చాలా మంది ఇక్కడ నుండి అక్కడికి వచ్చారు. అందుని బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు. నేను చేసుకున్న నా భార్య యొక్క స్నేహితులు చూసి అన్నారట, అమ్మ వీడి తప్ప ఇంకెవరు దొరకలేదా అన్నాడట. నా దగ్గరకు వచ్చి కొంతమంది అన్నారు, ఆవిడ తప్ప ఇంకెవరు దొరకలేదా అని. నా భార్య చూస్తే కొంచెం జక్కిలాగా ఉంటారు. ప్రభువుని కృపను బట్టి ప్రభువు నాకు గొలియాతులాగా నిలబెట్టాడు. వాళ్ళ స్నేహితులు ఏమో నన్ను గొలియాతు అనుకుంటున్నారు, నా స్నేహితులు ఏమో నా భార్య అని జక్కి అనుకుంటున్నారు. ఏదేమైనా అబ్రహాము శారాలాగా ఇప్పుడు వరకు మెల్లగా 3 నెలలు అయింది గడుపుతున్నాం. దేవునికి స్తోత్రం. నిజంగా జక్కీలాగానో గొలియాతులాగానో చూస్తే ఈ 3 నెలలు కూడా ఎలా ఉందమని భయమేసి, ప్రభువా వారి మాటలు నా మనసును కాక వేరే చెవులో ఉండి బయటికి పోవును కాక అని ప్రార్థన చేస్తున్నాను. రూపాలు చూసి కొంతమంది ఏమైపోతారంటే ఆకర్షించబడిపోతారు, మోసపోతారు. ఏమైపోతారు? సతీష్ సాయి గారి పెళ్లిలో, సతీష్ సాయి గారి పెళ్లి ఇక్కడ జరిగితే తబలా కొట్టాయన, కష్టం వచ్చినప్పుడే కాదు ఆ పాట పాడాడు కదా. ఆయన చెప్పారు, ఆయన ఒక పెళ్ళిలోకి వెళ్ళారట. ఫ్యాన్ దగ్గరే కూర్చున్నాడు ఒక ఆవిడ. ఎక్కడ కూర్చుందంట? మంచి చీర కట్టుకొచ్చింది, ఫ్యాన్ ఎదురుగా కూర్చుంటే ఫ్యాన్లో పడిపోయింది అంటే ఎంతగా ఎక్కువ అమాంతంగా జరిగింది. ఆ పక్కన వాళ్ళు అనుకున్నారంటే ఏ షాంపూ వాడుతుందో అడగపోవా, ఏ షాంపూ వాడుతుందో ఒకసారి అడగపోవా, ఎంత పొడుగుంది ఏంటి, ఎంత పొడుగుంది ఏంటి. ఆడవాళ్ళు అందరూ చూసుకుని ఏంటి, చీరలోనే తలలే కదా, అవునా కదా. ఆయన చెప్పాడు,
ప్యానల్ దగ్గర కూర్చున్న వారు కొంచెం ముందు కూర్చుండమ్మా, ఆడవారు మాత్రమే అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కొంతమంది అవి చూసి మోసపోతారు. అమోరీయుల యొక్క దేవతలు వింత వింతగా ఉన్నారు. దేవుడు చేసిన మేలును అనుభవించిన వీరిలోనికి ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే మనం ఎంజాయ్ చేద్దాం, వేరొక దానికి మొక్కుదాం, వేరొక మార్గానికి వెళ్ళిపోదాం రండి అని యెహోషువని అడిగితే యెహోషువ చెప్పిన మాట ఏంటి సార్? అయ్యా, అరణ్య దేశములో మన కొరకు మేలులు అద్భుతాలు చేసిన దేవుడు సజీవుడిగానే ఉన్నాడు. నేడు అమోరీయులు అనబడుతున్నటువంటి ఆ దేవతలు మీకు అందంగా ఉండొచ్చేమో కానీ మీరు ఎవరిని పూజ చేసుకున్నా నాకు అనవసరం. నెలకడగా కాలం మారిన యుగాలు జరిగినటువంటి ఏ మాత్రం విడువనేటువంటి శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుణ్ణి మాత్రం నేను నా ఇంటి వారు సేవిస్తామని మంచి తీర్మానము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. కాలము మారినా యుగాలు మారినా మారని వాడవు, మరువని వాడవు. కాలము మారినా తరాలు మారినా మారని వాడవు, మరువని దేవుడవు. నిరతం నాతో ఉండే దేవుడవు, నిత్యం నాకు తోడైనావు. మారని దేవుడవు, ఆరుడిని మార్చవు. దేవని దేవుడవు, నన్నాడుతున్నావు. హల్లెలూయా. మరణడు నా తీర్మానం మాత్రం కష్టాలు రావచ్చు, ఇబ్బంది రావచ్చు, వేదన కలవచ్చు, ఓడిపోవచ్చు. అయినా నీవు ప్రభు వచ్చే రాకడ పర్యంతరము నీటిలో మునిగిన తీసుకున్న తీర్మానములను నీవు బయటికి ఏం చేయకూడదంట. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకోండి. 21 రోజులు అయిపోతుంది కాబట్టి అమ్మయ్య ఇక్కడ నుండి ఒక మంచి తందూరి తినాలి, అదొక తీర్మానం కొంతమందిది. నిజంగా నాకు కోరుకుంది అలా 40 రోజుల ఉపవాసం అయిపోయిందంట. మొన్న రీసెంట్గా మా మమ్మీ ఇక్కడికి వచ్చింది, ఆమె ప్రెగ్నెంట్. మా సతీష్ సాయి గారు మా చెల్లికి ఇష్టమైనటువంటి ఒక స్వీట్ పట్టుకొచ్చారు అక్కడ. అప్పుడు మా మమ్మీ ఫోన్ తీసుకుని దాంట్లో లిస్టులో ఇలా కొట్టేసింది, ఇదేంటి లిస్టు అన్నాడు. ఇప్పుడు ప్రెగ్నెంట్ కదండి, ఏమేమి తినాలో లిస్ట్ రాసుకున్నాడు. అదో తీర్మానం. డెలివరీ అయ్యే లోపల ఇవన్నీ నేనేం చేయాలా, ఇవన్నీ నేను తినాలి, లోపల ఉన్నవాడిని సంతోషపెట్టాలి, అదో తీర్మానం. కొంతమంది తీర్మానాలు వేరేగా ఉంటాయి. కానీ ఆత్మీయ తీర్మానంలో నీవు నీ కుటుంబం ఇప్పటి వరకు నీ భక్తి ఎలా ఉందో తెలియదు. ఎన్ని ఆదివారాలు దేవుని మందిరానికి దూరం అయిపోయారో తెలియదు. విజయము ఆలస్యం అవడానికి గల కారణం ఏంటో గమనించిన నీవు ఒక మంచి తీర్మానం, నేను నా ఇంటి వారి యెహోవా సన్నిధిలో గొప్ప సాక్షులుగా ఉంటామని నీవు తీర్మానం తీసుకో. లేక చాలా మంది ఇంకా బాప్తిస్మం పొందలేని అవనస్తులు ఉండొచ్చు. ఇంటర్మీడియట్, 10th క్లాసు, 7th క్లాసు, డిగ్రీకి వచ్చిన తర్వాత తీసుకుంటామండి, పిల్లలే కదా, చిన్న పిల్లలే కదా అయ్యగారు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. ఒక మంచి తీర్మానం, నా జీవితం నా దేవునికి తప్ప మరొక దానికి నేను చోటునివ్వనని హృదయాన్ని దేవునికి ఇవ్వాలనే ఒక తీర్మానం. ఆదివారం అందరికంటే ముందు ఉండి మొదటి ప్రార్థన నేనేం చేయాలని ఒక మంచి తీర్మానం. దేవునికి రాబడిలంతటిలో కూడా నేను ఏ మాత్రము ఆలస్యం చేయకుండా ఇవ్వాలని ఒక తీర్మానం. నా సేవకునితో పాటు నేను కూడా ఎక్కడికి ప్రార్థన అంటే అక్కడికి నా సేవకుని వెంట వెళ్ళాలని ఒక మంచి తీర్మానం. వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాలని ఒక తీర్మానం. దేవుడు కష్టం వచ్చిన, ఇబ్బంది కలిగిన, వ్యాధి కలిగిన, బాధ కలిగిన, శత్రువు అనేక రకాలుగా శోధించిన యోబు వలె నిలిచి ఉండాలనే తీర్మానం ఒక విజయానికి మార్గంగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు చెప్తూ ఉన్నారు, యెహోషువ కత్తి వాటి చేత, తన చేతి వాటము చేత, తన అడుగు పెట్టిన ప్రాంతము, తను ఉద్దేశించిన కార్యము, తాను చేయు ప్రతి పని మీద నా యేసయ్య విజయాన్ని ఇచ్చాడట. నేనంటాను, చేసిన ప్రతి ప్రార్థనాంశం మీద నా యేసు విజయాన్ని ఇవ్వడానికి సమర్థుడు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ చప్పట్లు. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా.
జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సాతాను ఓడెను, సాతాను గెలిచిన, హలో సాతాను ఓడెను, జయ యేసు, సాతాను గెలిచిన. ఆమేన్. జయ జయ యేసు. సమాధి వెళ్ళచిన, సమాధి ఓడెను, సమాధి వెళ్ళచిన, సమాధి ఓడెను. హల్లెలూయా. దేవుడు ఎవరు? జీవునిచ్చే. ఒక మాట చెప్పండి పక్కన ఉంది, యెహోషువ వలె నమ్మకంగా ఉందాం. ఈ చివరి దినమున మంచి తీర్మానంతో మందిరమును దాటి విజయాన్ని చూద్దాం. నా యేసు మిమ్మల్ని ఓడిపుచ్చేవాడు కానీ నీవు ప్రార్థించిన దేవుడు నిన్ను ఓటమి పాలు చేసేవాడు. ఒక్క పాట, ఒక్క పల్లవి పాడి అయ్యగారికి సమయం ఇస్తాను. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చెయ్యారిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. చెప్తాం. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చెయ్యారిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. హల్లెలూయా. చేయలేకపోతున్నా, నేర్చుకుపోతున్నా, వేదన పడిపోతున్నా నా ప్రియ సహోదరుడా, నీ జీవితాన్ని యేసయ్య ఓడిపోయినా. నువ్వు చేయు ప్రయత్నంలో నువ్వు ఓడిపోవు, నీ చదువులో నువ్వు ఓడిపోవు, నీ వ్యాపారంలో నువ్వు ఓడిపోవు. నీవు ఆరాధిస్తున్న దేవుడు మరణమును జయించినది. నీవు కలిగి ఉన్న దేవుడు సాతాను కోరల వెనక వచ్చినటువంటి వాడు. తన బిడ్డలకు కూడా విజయాన్ని చూడాలని యెహోషువ బలహీనుడండి, బలహీనుడు, నా వల్ల కాదు, నేను చేయలేని, నా వల్ల అవ్వదు, నాకు మట్టి తెలిసి ఎలా వాడలో. కానీ శత్రువు ఎదురుగా వస్తే కట్టెల వాడలో తెలియదు అతనికి. ఒక బలహీనుడు బలమైన విజయాన్ని చూసి మందిరంలో అడుగు పెట్టిన ప్రియ సహోదరుడా, ఒక బలహీనురాలుగా వచ్చేవేమో, బలహీనుడుగా వచ్చేవేమో, వేదంతో వచ్చావు, ఆందోళనతో కలిగి ఉన్నావు, 21 రోజు కడుపు మార్చుకుని ప్రభు సన్నిధిలో కనిపెట్టావు. Your tears are going to be reap a wonderful wonders in the presence of God. నీ కన్నీరు ఒక అద్భుతమైన పంట కోయిపోతుంది. అట్టి కృపలో ప్రభు విజయాన్ని మీకు, మీ బిడ్డలకు మెండుగా దయచేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విజయం సాధించాలంటే ఏం చేయాలి? నమ్మకముగా, యెహోషువ నమ్మకముగా, పరిచారకుడిగా పిలువబడుతున్న యెహోషువ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నాయకత్వాన్ని పంపించాడు. స్తోత్రం కలుగును గాక. దైవ సేవకులు చెప్పిన మాట నేను యెహోషువ ప్రసంగం చేసినప్పుడు అక్కడ నేను గుడారి వాసి అన్నకాడ ఒక మాట రాసుకుంటాను. ఏంటంటే గుడారములో ఉన్నాడు అంటే గుడారం అనడానికి ప్రార్థన జీవితాన్ని సంతోషం. 21 రోజులు మీరు గుడారంలో ఉన్నారు. హల్లెలూయా. ఈ గుడారంలో నుంచి బయటకు వెళ్ళబోతున్నప్పుడు విజయోత్సవాలతో నా దేవుడు మిమ్మల్ని ఊరేగుడు కాక. ఆమేన్. హల్లెలూయా. చక్కటి దేవుని వాక్యం వందనాలు. ఈ సమయం ముందు మన మంచి చాలా మంది ఆయన సేవకులు, మీకు ఉదయకాలం చెప్పారు 12 మంది సేవకులు మన మంచి రాబోతున్నారు.
దైవ సేవకులు రాంబాబు గారి పట్ల ప్రభు స్తుతిస్తున్నాను. వారిని దయచేసి వేదిక యొక్క రావాలని ప్రభు పేరట తెలియజేస్తున్నా. వార్తలు పరిచయం చేస్తున్నా. రాంబాబు దైవజనులు దయచేసి లోపలికి రండి. మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని సిద్ధపరచు. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తండి. హల్లెలూయా. దేవుడు మహాత్మ మీరు చక్కగా ఓపికగా దేవుడి వాక్యం వింటున్నారు. ఆశీర్వాదం కుమార్ గారు కూడా దయచేసి వారిని కూడా వేదిక ఎదుకు రావాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. వారికి రావాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. మీరు చాలా సమయం నుంచి కూర్చొని చక్కగా దేవుడి వాక్యం వింటున్నారు. నేను మీకు మొదటిగానే చెప్పాను, ఈరోజు చాలా మంది దైవసేవకులు వస్తారు, వారు ప్రవచనాత్మకమైనటువంటి మాటలు పలుకుతారు. మీరు ఖచ్చితంగా ఈరోజు వాక్యం రాసుకుని వాటిని బట్టి ప్రార్థన చేసి ఆ ప్రవచనాలు తప్పనిసరిగా మీ జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు. 21 రోజు ముగింపు సభ ఎలా ఉంటారు? ఆమేన్. హల్లెలూయా. మనందరం కూడా లేచి నిలబడినట్లయితే ఇలా చూడ వైపు ఇప్పుడు వర్షిప్ అయిన తర్వాత మీకు కొంత సమయం గ్యాప్ ఉంటుంది. మీరు మళ్ళా ఫ్రెష్ అయ్యి రావచ్చు. అందుకని దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే మనం వచ్చినటువంటి దైవజనులు అభిషిక్తులు బొమ్మడయ్య గారు మనందరినీ కూడా ఆరాధనలో నడిపిస్తారు. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. మీరు మాట్లాడుకోవడానికి కదా ఆరాధన అంటే ఏంటి? స్తోత్రం కలుగును గాక. దయచేసి ఆరాధన చేసేటప్పుడు మీ మనస్సులో నుంచి మీ హృదయాన్ని పగలగొట్టుకుంటూ రావాలి. ప్రభుని ఆరాధిస్తున్నాం. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో ఆరాధించగలిగినటువంటి కాలేబు మాత్రమే పరమ కాలంలో చూడగలిగాడు. స్తోత్రం కలుగును గాక. ఈ సమయాన్ని దైవ సేవకులుగా అప్పగిస్తున్నాం. దయచేసి వేదిక యొక్కకు మైక్ సతీష్ కూడా రావాలి. దైవ సేవకులు కనుక మీరు కూడా మీరు ఏర్పాటు చేసే స్థలానికి రండి. పేటర్ గారు సేవకులు అందరూ కూడా ఈ సమయాన్ని దైవ సేవకులు అప్పగిస్తున్నాం. కలుగుతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుంటాం. ఒక నిమిషం దేవుడికి స్తోత్రాలు చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దగ్గర ముగింపు రోజు ఇంకా స్వరవతి దేవుడికి ఇష్టం. ఇంకా గంభీరంగా ఈ ముగింపులో దేవుని బలమైన కార్యము కొరకై అందరం కలిసి దేవునికి స్తోత్రం నిలబడిరా. హల్లెలూయా, యేసయ్యా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో
నే వెళ్ళినా జలములలో బడి నే వెళ్ళినా ఏమి చేయవు నా యేసయ్యా. అందరూ కలిసి నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం. ఇంకొంచెం బిగ్గరగా ఆమేన్. నీకే ఇంకా స్వరమెత్తి ఈ స్వరాలు ఇంకా పైకి లేవాలి. నీకే ఆమేన్. అందరూ కలిసి కలిసి వందనం నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తి చాటేరావే. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాల ఆమేన్. ఆరాధ్య దైవము కలమెత్తి నీ కీర్తి ఆమేన్. నీకే వందనం. అందరూ కలిసి స్వరమెత్తి ఆమేన్. నీకే శక్తి కలది నీకే ఆమేన్. నీకే గ్లోరీ గ్లోరీ ఆమేన్. థాంక్ యూ లార్డ్. ఆకాశ గగనాలను
యేసయ్యా 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 వంచనమంతే ఒదిగిన భారాన వసక కమ్మిసిగిన ఓ గరటాన కలలా కల తెచ్చినావాని వలలో నన్ను మోసినావా యేసయ్యా థాంక్ యూ లార్డ్ థాంక్ యూ హోలీ స్పిరిట్ మనమందరం మన స్వరాలిపి యేసయ్యా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా ఎంత గట్టిగా చెప్పగలరు ఎంత గట్టిగా పిలవగలరు ఇప్పుడు చేయాలి ఆరాధన అన్ని ఉన్నప్పుడు ఇప్పుడు చేయాలి ఆరాధన థాంక్ యూ హోలీ స్పిరిట్ ఆమేన్ మన స్వరాలే సంగీతాలు మన స్వరాలే సంగీతాలు కావాలి దేవునికి స్తోత్రం చేస్తాము యేసయ్యా 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 అందరూ కలిసి ముగ్గురుగా కలిసి అలాగే నిలబడి ముగ్గురుగా చేతులు పట్టుకుని ఈ చివరి రోజు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుంటాం ముగ్గురు కలవండి రౌండ్ సర్కిల్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అందరూ ప్రార్థన చేద్దాం 21 రోజులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకించి చూపించిన దేవాతి దేవుడు సహాయం చేస్తున్న దేవాతి దేవుడు అందరం కలిసి దేవునికి స్తోత్రాలు చేస్తూ ప్రార్థన చేద్దాం నిత్యముగా దైవజనులన్నిటిగా గొప్ప విజయాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు గొప్ప కార్యాన్ని దేవుడు మనకు చేయబోతున్నాడు గొప్ప కృపను దేవుడు అనుగ్రహింప చేయబోతున్నాడు హల్లెలూయా ఈ ముగింపు రోజు తన విజయాన్ని మీ పట్ల ప్రకటించబోతున్నాడు విజయ ఖ్యాతులను ఎగరవేస్తుండగా దేవుడు అద్భుతాలు చేసే దినము ప్రతి సంఖ్యలో తెగిపోతున్న దినము అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్న రోజుది ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా 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 నా ప్రార్థనలన్నీ ఆలకించిన దేవుడికి స్తోత్రాలు చేద్దాం నిత్యముగా తక్కువ దేవుడు దీవించును గాక ఆమేన్ యేసుక్రీస్తు వారి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ అందరూ లేచి పడదాం హల్లెలూయా ప్రసంగడిగా జై బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై బోలో యేసుక్రీస్తు మహారాజుకి హల్లెలూయా చాలా సంతోషం ఆరంభం కూడా మంచిదైంది మన స్వరాలతో మన దేవుని ఆరాధన చేశాం ఆమేన్ హల్లెలూయా అందరికీ ఈ పాట వచ్చి కదా కలిసి పాడుకున్నాం మార్గము నేనే
శక్తి సత్యం నేనే, జీవం నేనే, నాకై మరణించి లేచాడు. నేనే, సత్యం నేనే, జీవం నేనే, నాకై మరణించి లేచాడు. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి గమ్యం చేరుస్తాడే. నాలో ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి గమ్యం చేరుస్తాడే. రారాజు నా యేసు రారాజు, రారాజు నా యేసు, రారాజు నా యేసు, రారాజు నా యేసు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆయన కరెక్ట్ రైట్. ఆడదాం ఒకసారి. మీరు వెనకాల ఏమనాలి అన్నారు ఒకసారి. ఓకే రైట్. హల్లెలూయా. మార్గం నేనే, సత్యం నేనే, జీవం నేనే, నాకై మరణించి లేచాడు. నేనే, సత్యం నేనే, జీవం నేనే, నాకై మరణించి లేచాడు. ఓ పాపాన్ని తొలగించి నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను జీవం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజ్. రానున్న రారాజు నా యేసు, గట్టిగా గట్టిగా రారాజు నా యేసు, రారాజు నా యేసు. హల్లెలూయా. వాళ్ళు ఎంత ఉద్యోగం కొడుతున్నారు, నేను ఎంత ఉద్యోగం, మీరు ఎంత ఉసూరు పడుతున్నారేంటి? హల్లెలూయా. ఉసూరు దేవో పడున్నారు అలా కదండి. ఉద్యోగం పాడిన ఒకసారి చక్కగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెప్తాం ఒకసారి. దయచేసి బయట ఉన్న వరకు లోపలికి వచ్చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఆ బయట గుడారం కింద ఉన్న వాళ్ళు ఈ గుడారంలోకి వచ్చేయండి. టెంట్ ఎగిరిపోవచ్చు గాలికి, షెడ్ ఎగరదు, లోపలికి వచ్చిందాం. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి. అందరూ శక్తి వంచన లేకుండా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కమ్ ఆన్. శ్వాసతో నింపే హృదయలో చోటిస్తే నివసిస్తాడే. శ్వాసతో నింపే హృదయలో నివసిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడు. నాలో పాపాన్ని తొలగించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో
నింపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మా రాజు. Come on. గట్టిగా. రారాజు చేతులు పైకెత్తి. రానున్న రారాజు నా యేసు మా రాజు. Come on. రారాజు నా యేసు. ఒకసారి హల్లెలూయా. సరే, సంగీతం లేక పాడతామే, మనం గుంపులు అయిపోతాం. అందరూ కలిసి పాడతావా? మార్గం నేనే, సత్యం నేనే, జీవం నేనే, నాకై మరణించి. స్వరం మీద అవ్వాలి, సంగీతం మీ చప్పట్లు అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. టైమింగ్ ఉన్నది సరిపోతే. మార్గం నేనే, సత్యం నేనే, జీవం నేనే, నాకై మరణించి. నేనే, సత్యం నేనే, జీవం నేనే, నాకై మరణించి లేచాడున్నాడు. నాలో పరిశుద్ధాత్మను నింపి పంపిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తాడే. కలిసి పాడతావా? ఓకే. నాలో పాపాన్ని జీవం ఇచ్చాడే. రారాజు నా యేసు. రారాజు నా యేసు. రారాజు నా యేసు. రారాజు నా యేసు. విశ్వాస వీరుగా నడిచాడు. విశ్వాస వీరుగా నడిచాడు. ఎక్కువ ఒప్పుకోకండి, ఆ కాల్ ఈ కాల్ అంతే. హల్లెలూయా. మరి ఆ కాల్ ఉద్దేశం నాకు ఈ కాల్ ఉద్దేశం నాకు వద్దు. హల్లెలూయా. 1 2 3 స్టార్ట్. రారాజు రారాజు రారాజు.
దేవుడిచ్చే చిరకాల బాధ్యతో మహారాజుకి ఆమె చెప్పడం హల్లెలూయా. మూసుకుని ఇంతవరకు జరిగిన ప్రతి పరిచర్య కొరకు దేవుడికి స్తోత్రాలు చెప్పడం సార్. స్తోత్రం 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 చెప్పడం సార్. దేవుడికి స్తోత్రాలు చేద్దాం. సాక్షుల దేవుడు మహిమ కలిగిస్తూ దేవుడికి స్తోత్రాలు చేద్దాం. కొద్దింపులో మరింత మహిమ కనిపిస్తున్న దేవుడికి స్తోత్రాలు చేద్దాం. మంచి ఆరాధనలో పాటల్లో వాక్య పరిచర్యలో దేవుడు మహిమను కుమ్మరించడం దేవుడికి స్తోత్రాలు చేద్దాం. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రార్థన చేసుకుంటాం. దాని విషయంలో కలుపుకొని ప్రార్థించడం కోరుతున్నాను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా నీకే వందనాలు 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 స్తోత్రాలు ప్రభువా. ఈ చివరి రోజు తండ్రి ఉదయకాలం అద్భుతమైన రీతిలో నీ ముందు రావడం జరిగించిన నీ కృపను బట్టి వందనాలు ప్రభువా. ఇప్పటికీ నీ మహిమను ధారాళం నీ స్థలమంతా కుమ్మరిస్తున్న నీ అద్భుతమైన మహిమకి నీకే స్తోత్రం ప్రభువా. విత్తబడిన వాక్యం వరకు జరగబడిన ప్రతి కార్యం వరకు నీకే స్తోత్రం ప్రభువా. అద్భుతమైన రీతిలో ఈ దినమున ఒక నూతన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరగనిమ్మని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో నీ చిత్తం యేసు నామములో నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ నామమందు విడుదల కలుగుతుందో ప్రభా. ఈ చివరి దినమున ప్రభా నీ బిడ్డలందరినీ విడుదల చేసి ఇక్కడి నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. బచాను సెక్షన్ లో ఒక అద్భుతమైన రెవల్యూషన్ ఇక్కడ నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు గడిచిన దినములు ఉపవాసం ఉండి దేని కొరకైతే కనిపెట్టారో ప్రార్థిస్తున్నారో యేసు నామములో ప్రభా ఆమేనని ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాం. వారి ప్రార్థనలన్నీ యేసు నామములో నెరవేరుస్తున్నది గొప్ప మహిమతో ప్రభు మేడగదిలో దిగి వచ్చిన అభిషేకముతో నీ బిడ్డల మీదకి దిగి వస్తున్నది స్తోత్రం ప్రభు. ఇంతవరకు నడిపించండి అద్భుతమైన ఆస్తముకే స్తోత్రం ప్రభు. మీరు ఉన్న శిక్షని ఆరాధన వాక్యం అన్ని చేతులుగా అప్పగిస్తూ నీ బిడ్డలు ఇక్కడ నుండి బయట అడుగు పెట్టినప్పుడు నూతన ఆత్మతో అడుగు పెట్టి కృప యేసు నామములో కలుగునుగా కని ప్రార్థన.
అయ్యా వీరే కదా అని జనులు మాట్లాడుకున్నట్లుగా ప్రభువా నీ బలమైన పరిశుద్ధాత్మ తాకిడిని బిడ్డలు అనుభవించుదురుగా నీ బలమైన కృపణొప్పుకొనొచ్చు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడి ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు చక్కని ఆరాధన నడిపించిన ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుని మహాకృప 21వ తారీఖు పగలోనికి ప్రభు మనందరినీ నడిపించారు. ఇది దేవుని యొక్క మహాకృప. ఎన్నో అవసరాలు నాకెంకైనా పరిశుద్ధాత్మ దేవుడు ఆగకుండా వీటిని కొనసాగిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనతో పాటు ఉన్న దైవసేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి. కరెక్ట్గా 1 గంటన్నర అయింది. మరి మీరు ఎన్నింటికి వచ్చారో నాకు తెలియదు. చాలా మంది ఆలస్యంగా వచ్చారని అనుకుంటున్నాను. మీరు ఆలస్యంగా వచ్చినా నాకు ముందు వచ్చినా మా టైం టేబుల్ మాకు కాబట్టి ఈ యొక్క సమయంలో కొన్ని ప్రకటనలు నేను చేస్తాను. జాగ్రత్తగా. ఇప్పుడు మీకు రెస్ట్ అంటే పడుకోవడానికి కాదు. ఇప్పటి వరకు వాక్యాలు విన్నారు, పాటలు పాడారు. సో ఈ యొక్క సమయంలో జస్ట్ అలా బయటకు వెళ్ళి రిఫ్రెష్ అయ్యి ఏదండి ఏదైనా కొంచెం రిలాక్స్ అయ్యి